ఎన్టీఆర్ అభిమానులకి షాకింగ్ న్యూస్. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి 'దేవర' సినిమా పోస్ట్‌పోన్ అవ్వడంతో నిజంగానే షాక్ అయిపోయారు. అసలు 'దేవర' సినిమా ఎందుకు పోస్ట్‌పోన్ అయింది తెలుసు కదా! మరి 'దేవర' సినిమాకి సంబంధించినటువంటి విలన్ మరి అక్కడున్నటువంటి ప్రస్తుతం పొజిషన్‌తో హాట్ సీట్‌ని ఖాళీ చేయాల్సొచ్చింది. ప్రస్తుతం ఈ విషయాలైతే ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి 'దేవర' సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. సో 'దేవర' సినిమా వస్తుందని ఎదురు చూసారు కానీ ఇంతవరకు రానేలేదు. అలాగే అభిమానులు కూడా దీనికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు. సో 'దేవర' సినిమాకి సంబంధించిన విషయంలో మాత్రం మరి జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి కాంప్రమైజ్ తీసుకోవాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు ఆ సినిమాలో విలన్‌గా చేసే సైఫ్ అలీ ఖాన్ గాయాల పాలు కావడంతో సినిమా 2 నెలలు పోస్ట్‌పోన్ చేశారు. ఎక్స్‌ట్రాగా ఒక నెల అడిషనల్‌గానే అనుకున్నారు. కానీ పోయేదేముంది? ఇక్కడ ఇబ్బందికరమైన అంశాలు ఇంకా చాలా పోలేదు కదా! అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి మరి ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఇప్పుడు షూట్ ఆలస్యం అవుతోందని, ఆగస్టులో రావాల్సినటువంటి ఈ సినిమా అక్టోబర్‌కి కూడా వెళ్ళిపోయింది. మొదట్లో ఏప్రిల్ అన్నారు, తర్వాత ఆగస్ట్ అన్నారు, ఇప్పుడు అక్టోబర్ అంటున్నారంటే నిజంగా ఇది బ్యాడ్ న్యూసే కదా! కాబట్టి డోంట్ వరీ. రిలీజ్ డేట్‌తో సహా ఎన్టీఆర్ అనౌన్స్ చేశారంటే ఈ బ్యాడ్ న్యూస్ త్వరలోనే గుడ్ న్యూస్‌గా మారుతుంది. సో ఈ అక్టోబర్ 10 కాస్త తొందరలోనే మన ముందుకొచ్చేస్తుంది కాబట్టి 'దేవర' ఫస్ట్ పార్ట్‌ని చూడడానికి ఎక్సైటింగ్‌గా ఎదురు చూడండి అంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాబట్టి ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సాధించే ఈ విజయం కోసం అందరం ఎదురు చూద్దాం అంటున్నారు ఫ్యాన్స్.